రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. చెడ్డదాన్ని నశించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. పౌలు రోమీయులకు ఇచ్చిన హెచ్చరికలు మనం గమనించినప్పుడు మనకి జీవితంలో దేవుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో మనం ఏ విధంగా జీవించాలనే విషయం గురించి చెప్తూ ఉంటున్నాడు. మొదటిగా మనం ప్రభుకు ఎలా జీవించాలని విషయాన్ని, అలాగే మనం ఆత్మీయ జీవితంలో మనం ఎట్లా జీవించాలని విషయాలని, అలాగే మనము ఇతరులతో ఏ విధంగా జీవించాలని విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సెలవిస్తూ వచ్చాడు. అలాగే 9వ వచనంలో మనం గమనించినప్పుడు మనము చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండవాలని హెచ్చరిస్తుంటున్నాడు. యేసుక్రీస్తు వారు లోకంలో జీవించినప్పుడు ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడుగా ఉంటూ వచ్చాడు. మనకి జీవితంలో ప్రభుకు ఏది ఇష్టమైనదో అది మనము ప్రేమించేవారుగా ఉండాలి. ఏది ప్రభుకు అసహ్యమైనదో దాన్ని మనము ద్వేషించేవారు ఉండాలి. రూతు జీవితంలో నయోమిని వెంబడించినప్పుడు ఇలాంటి తీర్మానంతోనే నయోమిని వెంబడిస్తూ వచ్చింది. అందుకే మోయాబు తనకి దేవతలను, ఆ ప్రజలను, విగ్రహములను విడిచిపెట్టి నయోమిని హత్తుకుంటూ వెంబడిస్తూ వచ్చింది. అందుకే దేవుడు ఆమెకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినవాడు ఉంటూ వచ్చాడు. ఈ రీతిగా మనకి జీవితంలో ప్రభుకు ఏదైతే మంచివి ఉంటున్నాయో దాన్ని మనం ప్రేమించి చెడ్డవాటిని నశించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.